మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ గ్రామంలో సీనియర్ బీజేపీ నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి తన జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తారీఖు నుండి జూలై 25వ తారీఖు వరకు బాలాపూర్ నుండే కాకుండా రోహింగ్యాలను దేశం నుండే తరిమివేస్తామన్నారు. దీనికి ప్రధాని మోదీ ఒక ప్రణాళిక వేశారన్నారు. ఈ కామెంట్స్ పై మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు పూర్తి అప్డేట్ అందిస్తారు. దాదాపు 40 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలోనే ఆయన జీవితాన్ని ఆయన ఎప్పుడు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కాలం ఎట్లా ఉందంటే కాంగ్రెస్ కాకపోతే బీజేపీ తర్వాత టీఆర్ఎస్ అలాగా మార్పులు చెడుపులు చేసుకుంటారు. అంటే ఏంటంటే అధికార పార్టీ ఏముందో ఆ పక్షాన్ని చేరి వాళ్ళు మధ్యపడుతున్నారు కొంతమంది పొలిటికల్ లీడర్స్. కానీ మహేశ్వరం నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి మాత్రం దాదాపు 40 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలోనే ఆయన ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా ఉంది. అది ఏమిటంటే ఆయన పుట్టినరోజు బాలాపూర్ ఆ ఇంటిలో అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన అడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆయన సహకరిస్తారు, ఆ కార్యాచరణ ఏంటి అన్నది ఆయన అడిగి మనం తెలుసుకుందాం. అలా నమస్తే అన్న, చెప్పండి. ఈరోజు పురస్కరించుకొని మహేశ్వరం నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు అనేక మంది ఉదయం 9 గంటల నుండే రైతులు, యువత, ప్రముఖ దళిత సామాజిక వర్గము, ఓబీసీ వర్గాలు, రైతన్నలు, గిరిజన సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నా యొక్క జన్మదినోత్సవ సందర్భంగా నేను ఆశీర్వదించేందుకు అన్ని వర్గాలకు, ఇదెందు రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు, కుల సంఘాల వారు, యువజన సంఘాల వారు, భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులు నాకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి నాపై అభిమానంతో విచ్చేసిన నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలతో తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటి సమాచారాన్ని సమాజానికి ఇవ్వదలుచుకున్నాను. నేను 47 సంవత్సరాలుగా నేను సంఘ కార్యకర్త, 47 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త, 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ యొక్క సైనికుని. భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘంగా 40 సంవత్సరాల కాలంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాడు అనేక పదవులు అనుభవించి 2 సార్లు చైర్మన్ గా ఎన్నికై 15 సంవత్సరాలు ప్రజల గుండెల్లో సేవకుడిగా పేరుగాంచి ఈనాడు దేశం కోసం, ధర్మం కోసం, ప్రధానంగా హిందుత్వ భావాలతో, దేశభక్తితో ప్రజాక్షేత్రంలో పనిచేస్తా ఉన్నాను. అందుకు ప్రజలు నన్ను ఎప్పుడు కూడా ఇంటి పేరు కంటే ఎక్కువ బీజేపీ శంకర్ రెడ్డి అంటారు. ఇది ఎంతో గర్వకారణం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 40 సంవత్సరాల కాలంగా ఒకే రాజకీయ క్షేత్రంలో పనిచేయాలంటే అంత ఆశామాషి కాదు. మీకు తెలుసు రాజకీయాలు ఏ విధంగా మారిపోతాం మీరు చూస్తా ఉన్నారు. ఉదయం ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీ, ఉదయం ఒకటి పార్టీ. కానీ కొలన్ శంకర్ రెడ్డి అనే వాడికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము నా కన్న తల్లి లాంటివి, తండ్రి లాంటివి. నా కన్న తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ గడ్డ మీద నన్ను కనిపించి ఈనాడు ఒక ఖ్యాతిగా చరిత్ర పుటల్లో నిలిపినటువంటి ఘనత ఆర్ఎస్ఎస్ కు, భారతీయ జనతా పార్టీకి దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరి గౌరవం దక్కిందంటే మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు, ప్రత్యేకించి బాలాపూర్ మండల ప్రజలు
సరూర్ నగర్ మండల ప్రజలు వారి ఆశీర్వాదించారు. వారి యొక్క దీవెన వల్ల, వాళ్ళ యొక్క అభిమానంతో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా భారతీయ జనతా పార్టీ కాషాయపు మన యొక్క కాషాయ జెండా కమలంపు గుర్తు ద్వారా హిందుత్వ భావంతో, జాతీయ భావాలతో ఈ యొక్క సమాజంలోని తెలుగు ప్రజలకు, సమాజంలోని ప్రతి పౌరుడికి కులాలు వర్గాలు తావు లేకుండా ప్రతి పౌరుడికి దేశం కోసం, ఈ యొక్క న్యాయం కోసం, తల్లి భారత్ కోసం పనిచేసేటువంటి సంకల్పంతో ప్రజల్లో హృదయాల్లో నిలబడ్డాను. ఈనాడు ప్రజలు నన్ను ఎప్పుడే గాని ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, మావాడిగా, ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఈనాడు ఆదరిస్తా ఉన్నారు. ఇంతకంటే మిగిలి ఇంకేం లేదు. భవిష్యత్తులో రాష్ట్ర అధినాయకత్వం పార్టీ ఏ బాధ్యత చెప్పినా, ఏ టికెట్ ఇచ్చినా, పార్టీ దేనికి న్యాయమని అనుకుంటారో ఆ ప్రాంతాల్లో నేను నిలబెడితే, నన్ను ముందుకు తీసుకుపోతే కార్యకర్తలు అందరినీ కూడా ఏకం చేసి ఒక శివాజీ వలె స్ఫూర్తితో, జాతీయవాదంతో భారతీయ జనతా పార్టీ జెండాను వాడల నియోజకవర్గాల్లో, పార్లమెంట్ లో, రంగారెడ్డి జిల్లాలో ఎగిరే విధంగా నేను సంకల్పంతో పనిచేస్తానని చెప్పి మనవి చేస్తూ, అందరూ కూడా మరొకసారి మీడియా సోదరులకు, కళాకారులకు, మహిళలకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతాకి మన భారతదేశం డైరెక్ట్ గా అమెరికా దేశంతో కూడా ఫైట్ చేసే దమ్ముంది. కానీ పక్కలో ఉన్న మన రోహింగ్యులు అది ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. మరి మీరు ఇంత ముందు ఇంటర్వ్యూలో హిందుత్వవాదినే అన్నారు. హిందుత్వవాదిగా ఈ యొక్క బాలాపూర్ బిఎస్ మధ్యలో 20,000 నుంచి 30,000 మంది రోహింగ్యులు ఉన్నారు. వాళ్ళ మీద ఏ విధంగా మీరు భారతీయ జనతా పార్టీ కానీ హిందుత్వవాదిగా దీన్ని ఏ విధంగా కార్యాచరణ చేస్తారు? ఎట్లా దీన్ని ఈ రోహింగ్యాలకు వ్యతిరేకంగా, బంగ్లాదేశీలకు వ్యతిరేకంగా అక్రమంగా పాకిస్తాన్ నుండి వలసకు వచ్చిన సుమారు 30,000 మంది ఈ హైదరాబాద్ గడ్డ మీద నివసిస్తా ఉన్నారు. ఈ విషయాలని రోహింగ్యాలు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, ఈ ఉగ్రవాదులు, దేశ వ్యతిరేక శక్తులు మొత్తం మన మజ్లిస్ పార్టీ పెంచి పోషిస్తా ఉంటే వీళ్ళ యొక్క కోరలు పీకాలని 2003, 2004 నుండి ఈ యొక్క రోహింగ్యాల మీద ఈ జాతి వ్యతిరేక శక్తుల మీద ఉద్యమాలు చేసి ఈనాడు ఈ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినటువంటి ఒక యువ నాయకుడిగా కొలన్ శంకర్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా మనం చేస్తాం. మీ అందరికి తెలుసు, ఇటీవల సుమారు 30,000 మందితో ఒక చిల్లి గవ్వయ్యకుండా, ఒక బీర్ బాటిల్ ఇవ్వకుండా యావత్తు భాగ్యనగర హిందుత్వాన్ని ఏకం చేసి బాలాపూర్ ఇంటి ముందు 30,000 మంది యువతతో హిందూ రక్షణ సమితి పేరుతో వేలాది మంది యువతను సభ పెట్టి రోహింగ్యాల గుండెల్లో, పాకిస్తానీల గుండెల్లో, మత శక్తుల గుండెల్లో సింహ స్వప్నంగా కొలన్ శంకర్ రెడ్డి నిలబడ్డాడనే విషయం మరొకని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఒక హిందుత్వవాదిని, ఒక దేశ భక్తుని, తల్లి భారతి ముద్దు బిడ్డని, RSS BJP నా ఉనికి పుచ్చుకున్నటువంటి ఒక హిందుత్వవాదిని నేను ఈ యొక్క రోహింగ్యాల మీద, బంగ్లాదేశీల మీద, పాకిస్తానీల మీద, అదే విధంగా దేశ ఉగ్రవాదులు ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే వీరోచితమైన పోరాటం చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలి, తరిమి వేయాలని పోరాటం చేశాం. ఈ యొక్క ధర్మరక్షణ సభ వేలాది మంది యువత ద్వారా సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరాం, ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరాం. మా సవాల్ కు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ DGP గారు ఒక ఫైల్ దాఖలు చేశాడు. హైకోర్టులో 8,000 మంది ఈ యొక్క రోహింగ్యాలు బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు అని హైకోర్టులో దావా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వం దావా రిటర్న్ వేస్తే ఈనాడు సమాజం పైకి రోహింగ్యాలు ఈ ప్రాంతంలో ఉన్నారని ప్రభుత్వం ఒప్పుకునే విధంగా మేము తీసుకొచ్చినాం. అదే మా గెలుపు అని చెప్పి సందర్భంగా మనం చెప్తాం. రేపు SIR అయితే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా SIR నిర్వహిస్తా ఉందో, SI ద్వారా అంశం ద్వారా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ ద్వారా
తీవ్రవాదులు బంగ్లాదేశీయులు పాకిస్తానీయులు ఈ యొక్క రోహింగ్యాలు రేపు తరిమి కొట్టే రోజు ఆసన్నం ఎంతో దూరం లేదు. రేపు 25 నుండి జూలై 25 లోపల వీళ్ళందరినీ గుర్తించి ఏ విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రణాళికకు ఈనాడు బంగ్లాదేశ్ ప్రజలు బెంగాల్ నుండి వేలాదిగా పారిపోతా ఉన్నారు. హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం నుండి కూడా అదే విధంగా తరిమేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ యొక్క అంశం తొందరలో ఉంది. ఇక్కడ దేశభక్తుడే ఉండాలి, భారతీయుడు ఉండాలి, తల్లి ముద్దు బిడ్డగా భారత్ మాతాకి అనేవాడే ఈ గడ్డ మీద ఉండాలి. ఈ దేశంలో తింటూ కంటూ ఉంటూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇంకో పాట పాడితే సహించలేదు, మన కోరలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. శతంజీవ శరదో వర్తమానయుద్ధవిరగమో భవతి శతమితి శతంతే ఏర్గమాయురో వర్తయంతు శతమేనమేవ శతాత్మానం భవతి శతపదంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతంతే ఏర్గమాయో ఆయుర్దాగ్రయ విడోడుడాడో కృతప్రదీపో కృతయోనిరేది కృతం మే త్వామదుజారగబ్జం విదేవ ఉత్తరవిరక్షదాదివం శతమానం భవతి శతాయో పురుడచ్చరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మంత్రార్థాచాసలాసు వేదోక్తం వర్గోటమాశ్వస్తు ఆసిద్రాకు ముసాఫిరసు ఖండరత్ని ప్రసాదిరసు ఆ అత్యున్నత జన సమీకరణ సిద్ధి ద్వారా అత్యున్నత పదవి అధికార యోగ్యత సిద్ధి. ఇప్పుడు మన యొక్క రోహింగ్ల గురించి ఆయన చెప్పేది ఈ రోజు పుట్టిన సందర్భంగా మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నాతో పాటు ఏమంటే మొత్తం ఫ్యామిలీ కూడా ఆయన శుభాకాంక్షలు చెప్తుంది. రోహింగ్ల విషయంలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల జూలై 25 వరకు వాళ్ళు తరిమి కొట్టే విధంగా ఒక ప్రణాళిక చేయడం జరిగిందని, ఇది ప్రధానమంత్రి మోదీ ఒక ప్రణాళిక చేయడం జరిగిందని, దీన్ని కంపల్సరీ అమలు చేస్తామని, ఇంతకుముందు పశ్చిమ బెంగాల్లో ఎవరైతే రోహింగ్లు ఉన్నారో ఎలాగ పారిపోయారో వేరే గవర్నమెంట్ అలాగే ఇక్కడ జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏమంటి.